జీవో నెంబర్ 3 యూట్యూబ్ వీక్షకులకు నమస్కారం. సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3 కొట్టివేసింది. చంద్రబాబు నాయుడు గారు అరకు సభలో 100% గిరిజనులకు రిజర్వేషన్ ఇస్తానని హామీ ఇచ్చారు. రేపు మాపో డిఎస్సి రిజల్ట్ రాబోతుంది, కానీ ఆ హామీ నెరవేర్చలేదు. ఈ విషయమై పాడేరు ఏజెన్సీలో చాలా ఉద్రిక్తత నెలకొంది. ఈ మధ్య వర్క్షాపులు కూడా నిర్వహించారు. సో ఈ సమయంలో మన యూట్యూబ్ ఛానల్లో కొన్ని కామెంట్స్ను సేకరించి వాటికి సమాధానాలు తెలుసుకునేందుకు మన దగ్గర గిరిజన నేత అప్పల్ నర్సయ్య గారు ఉన్నారు. నమస్తే అప్పల్ నర్సయ్య గారు. నమస్తే. ఈ సమస్యలపై మీరు సమాధానాలు చెప్పాల్సిందిగా కోరుచున్నాం. మన మొదటి ప్రశ్న, సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3 రద్దు చేసింది. దీనివలన గిరిజనులకు వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి, మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. ప్రేక్షకులందరికీ నమస్కారం. జీవో నంబర్ 3 రిజర్వేషన్ అంటే ఏజెన్సీ ప్రాంతంలో స్థానికులకు 100కి 100% ఉద్యోగ ఉపాధ్యాయ రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నంబర్ 3ని ప్రభుత్వం 2022లో తీసుకొచ్చింది. ఈ జీవో ఏజెన్సీ ప్రాంతంలో అమలు చేస్తున్న క్రమంలో చేబ్రోలు లీలాప్రసాద్ అనే ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు 2020 ఏప్రిల్ 20 తేదీన జీవో నంబర్ 3 సంబంధించిన రిజర్వేషన్కు చట్టబద్ధత లేదని సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీనివలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో అనేక మంది ఆదివాసీ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టులు కూడా కనీసం గిరిజనులకు ఇస్తున్న పరిస్థితి ఎక్కడ లేదు. ఉదాహరణకి మన పాడేరు మెడికల్ కాలేజీలో సుమారు 244 పోస్టులకు ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేపట్టింది. అందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ మాత్రమే అమలు చేస్తున్నారు. అంటే కేవలం 6% పోస్టులు మాత్రమే గిరిజనులకు ఇస్తామని పేర్కొంటున్నారు. ఇంతకుముందు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో 100% ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అందులో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసి గిరిజనులకు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇదే కాదు, ఇటీవల కాలంలో ఏకలవ్య విద్యా సంస్థలో సుమారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 800 నుంచి 1000 మంది వరకు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్స్ అందరూ కూడా ఈ కాలంలో వచ్చి జాయినింగ్ అయ్యారు. వీళ్ళందరూ కూడా నార్త్ ఇండియన్స్ నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ప్రభుత్వ సంస్థలు గిరిజనులదే, ఈ ప్రాంతం గిరిజనులదే, అక్కడ చదువుతున్న పిల్లలు కూడా గిరిజనులే, ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు కూడా గిరిజనులే. కానీ స్థానిక గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఒక దూరం చేసే పద్ధతిలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఉంది. దీనివలన తీవ్రమైన నష్టం ఆదివాసీ యువతకు జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. మన మరో ప్రశ్న, మెగా డిఎస్సిలో 100% అది ఎంతవరకు అమలైంది? దీనివల్ల గిరిజనులకు జరిగే లాభం ఏంటి, నష్టం ఏంటి? గౌరవ ముఖ్యమంత్రి గారి హోదాలో ఇప్పటికీ 3 సార్లు ఏజెన్సీ ప్రాంత ఉద్యోగస్తులు ఏజెన్సీ వాళ్ళకి ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు అరకు ఎన్నికల సభలో కూడా ముఖ్యమంత్రి హోదాలో కాకపోయినా మాజీ ముఖ్యమంత్రి గారి హోదాలో, ప్రతిపక్ష నేత హోదాలో ఎన్నికల సభలో బహిరంగానే ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి గారి ప్రకటన ఆచరణలో నేటికి ఒక ఉత్తర్వుల రూపంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేది ఈరోజు వరకు ప్రభుత్వం ఎక్కడ జారీ చేయలేదు. దానివలన మెగా డిఎస్సిలో 16,000 టీచర్ పోస్టుల్లో గిరిజనులకు చెందవలసిన సుమారు 5,000 చిల్లర పోస్టులు ఈరోజు ఆదివాసీ యువత మొత్తం ఐటీడీఏ స్థాయిలో కోల్పోతున్నారు. సీతంపేట ఐటీడీఏ కానీ, పార్వతీపురం ఐటీడీఏ కానీ, పాడేరు ఐటీడీఏ కానీ, చింతూరు, రంపచోడవరం, కేఆర్పురం ఐటీడీఏ, శ్రీశైలం ప్రాంతం ఐటీడీఏలో ఉన్న మండల పరిషత్, జిల్లా పరిషత్, గిరిజన సంక్షేమ శాఖ పోస్టులు, గురుకులం పోస్టులు కూడా లాస్ట్కు గిరిజనులు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇంత ప్రమాదం ఈరోజు ఎదుర్కొంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హామీ అమలు చేయకుండా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రభుత్వం కాలయాపన చేస్తుంది.
ఈ కాలయాపన ప్రక్రియలో కూడా గిరిజనులు చాలామంది ఏదో రేపు మెగా డిఎస్సికి మాకేదో చంద్రబాబు గారు ప్రభుత్వం న్యాయం చేస్తారని, ఆగస్టు 9న 100% రిజర్వేషన్ ఇస్తారని, ఏజెన్సీ ప్రాంతంలో మెగా డిఎస్లో పేర్కొన్న పోస్టులన్నీ కూడా గిరిజనులతో భర్తీ చేస్తారని ఒక విశ్వాసం నమ్మకంతో ఈరోజు గిరిజనులు యువత చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకొని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ ఈ పరిస్థితిలో ప్రభుత్వం ఆలోచించాల్సింది అంటే కాలయాపన చేయడం సరైన చర్య కాదు. ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాం, ఏజెన్సీలో బందులు నిర్వహించాం, ఐటీడీ ముట్టడి చేశాం, ప్రభుత్వం దిగి వచ్చి జిల్లా కలెక్టర్ స్థాయిలో ఒక దశలో చర్చ జరిగింది, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి స్థాయిలో చర్చ జరిగింది, గిరిజన మంత్రి గారి స్థాయిలో చర్చ జరిగింది. చివరికి సీఎంఓ ఆఫీస్లో కూడా పిలిచి మీకు ఏ రకమైన రిజర్వేషన్ కావాలి, ఎలా కావాలి ఏంటి అనే అంశం కూడా వాళ్ళు మనకు అడగడం జరిగింది. ఈ గిరిజన సంఘాలతో చర్చలు సీఎంఓ ఆఫీస్లో జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం రిజర్వేషన్ మీద ఒక స్పష్టమైన వైఖరి తీసుకుని ప్రకటించకుండా ఈరోజు దానికి సాగదీయడం కోసం ఐటీడీ వారీగా ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో వర్క్షాప్ పేరుతో ప్రభుత్వం ఈరోజు కాలయాపన చేసింది. ఈ ఐటీడీలో కూడా ఇప్పటివరకు రంపచోడవరం, పాడేరు, పార్వతీపురం ఐటీడీలు మాత్రమే అభిప్రాయాలు తీసుకున్నారు. సీతంపేట ఐటీడీని విస్మరించారు, కేఆర్పురం ఐటీడీని విస్మరించారు, చింతూరు ఐటీడీని విస్మరించారు. ఆ ప్రాంతం గిరిజన సంఘాలు, ఆ ప్రాంతంలో గిరిజన యువకులు, మేధావులు, రాజకీయ నాయకుల అభిప్రాయాన్ని కూడా ప్రభుత్వం పరిగణలో తీసుకోకుండా ఈరోజు వరకు కాలయాపన చేస్తుంది. ఈరోజు వర్క్షాప్లో ప్రభుత్వం నిర్వహించడం, అభిప్రాయాలు తీసుకోవడం మేము దాని వ్యతిరేకం కాదు. కానీ సరైన సమయానికి రిజర్వేషన్ ఇవ్వకపోతే, సరైన సమయానికి ఉద్యోగం ఇవ్వకపోతే, టీచర్ పోస్ట్ ఇవ్వకపోతే గిరిజనులకు తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి న్యాయం చేయాలని ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఉన్నా అది సకాలంలో చేయకుండా తర్వాత చేయడం వల్ల గిరిజనులకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ మెగా డిఎస్సిలోనే గిరిజనులకు 100% రిజర్వేషన్, 100% టీచర్ పోస్టులు ఇచ్చేలాగా ఆగస్టు 9న ముఖ్యమంత్రి గారు ఒక ఉత్తర్వులు జారీ చేయడం చాలా అత్యవసరం అని చెప్పి మేము భావిస్తున్నాం. మరో ప్రశ్న ఏంటంటే, సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు 100% రిజర్వేషన్ ఇవ్వగలదా? చెప్పండి. ఎస్, సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా 100% రిజర్వేషన్ ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, భారత రాజ్యాంగం 5వ షెడ్యూల్లో క్లాజ్ 1 ప్రకారంగా గవర్నర్ గారు ఇచ్చిన జివో నంబర్ 3కి చట్టబద్ధత లేదు, కాబట్టి వాటిని మేము రద్దు చేస్తున్నామని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఆ రోజు జివో నంబర్ 3 ఇచ్చిన తర్వాత ఆ జివో నంబర్ 3కి రాష్ట్రపతి ఆమోదం లేదు, కాబట్టి వాటిని రద్దు చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. రెండో అంశం ఏం చెప్పింది? సమానత్వం సంబంధించి చెప్పింది. ఆర్టికల్ 14 నుంచి 16 వరకు భారత పౌరులందరికీ సమానత్వం హక్కు ఉంది కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన నేతలకు కూడా ఉద్యోగాలు ఇవ్వకపోవడం సమానత్వానికి విరుద్ధం కదా, కాబట్టి ఈ 100% రిజర్వేషన్ గిరిజనులకు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఇది రెండో అంశంగా ప్రభుత్వం చెప్పింది. మూడో అంశం 371D ఆర్టికల్ ప్రకారంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో అమలవుతున్నప్పుడు కేవలం గిరిజన ప్రాంతాల్లో 100% ఉద్యోగం రిజర్వేషన్ గిరిజనులకు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు ఇటువంటి ఒక 4-5 ప్రశ్నలు అదనంగా పెట్టి జివో నంబర్ 3ని రద్దు చేసింది. కానీ సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరించాలని నా ఉద్దేశం కాదు. సుప్రీంకోర్టు తీర్పులో మరో అంశం చెప్పింది. 5వ షెడ్యూల్డ్ పారాగ్రాఫ్ 5 క్లాజ్ 2 ప్రకారంగా మీరు రిజర్వేషన్ ఇచ్చి ఉంటే చెల్లుబాటు అయ్యే అవకాశం ఉండవలసిందని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అంటే సుప్రీంకోర్టు వన్స్ ఒక సజెషన్ కూడా చేసి పెట్టింది. ఇటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు 100% రిజర్వేషన్ ఇచ్చే అవకాశం స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఆ చర్య చేపట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. గారు 50% రిజర్వేషన్ ఇవ్వాలా, దామాస పద్ధతిలో రిజర్వేషన్ ఇవ్వాలా, 100% రిజర్వేషన్ ఇవ్వాలా అనే అంశంపై వర్క్షాపులు, చర్చలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల గిరిజనులకు లాభమా, నష్టమా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మే 14వ తేదీన ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. గిరిజనులకి 100కి 100% రిజర్వేషన్ ఇస్తాం, ఏజెన్సీ ఉద్యోగులు ఏజెన్సీ వరకే ఇస్తాం అని చెప్తూనే న్యాయ నిపుణులు ఒక సలహా తీసుకొని
రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ ప్రకటన క్రమంలో ముఖ్యమంత్రి గారు గిరిజనులకి 50% రిజర్వేషన్ ఇవ్వాలా అని ఒక ప్రశ్న వేశారు. 2 దామాస్పత్ర రిజర్వేషన్ ఇవ్వాలా అని చెప్పి రెండో అభిప్రాయం వ్యక్తం చేశారు. 3 100% రిజర్వేషన్ ఇవ్వచ్చా లేదా అనే అంశం కూడా ప్రస్తావన చేశారు. ఈ 3 ప్రస్తావన రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఇందిరా సహాని కేసులో పేర్కొన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఈ ప్రకటన చేశారు. కానీ ప్రభుత్వంకి తెలుసు, ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు, ముఖ్యమంత్రి గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఆయనే గతంలో 2000లో జీవో నెంబర్ 3 ఇచ్చిన గొప్ప వ్యక్తి కూడా ఆయనే. ఇటువంటి వ్యక్తి, ఇటువంటి అనుభవంగా ప్రధానమైన ముఖ్యమంత్రి గారు హోదాలో ఉన్న వ్యక్తి న్యాయ నిపుణులు ఒక సలహా తీసుకుని రిజర్వేషన్ ఇవ్వాలనుకోవడం తప్పు కాదు. అయితే ఈ పరిస్థితిలో ప్రభుత్వం 50% రిజర్వేషన్ మీద చర్చ నిర్వహించడం అనేది సరైన చర్య కాదు. ఎందుకంటే 50% రిజర్వేషన్ సంబంధించి సుప్రీంకోర్టు ఇందిరా సహాని కేసులో 50% రిజర్వేషన్ మించకూడదు అని చెప్పి ఆ కేసులో పేర్కొంది. కానీ ఆ కేసు తీర్పు 92లో వచ్చిన తీర్పు. 92 తర్వాత ప్రభుత్వం అనేక సందర్భంలో అనేక రాష్ట్రాల్లో 50% రిజర్వేషన్ సంబంధించిన మార్క్ దాటిపోయింది ఆల్రెడీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 59% రిజర్వేషన్ ఇస్తున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్ ఇస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని చోట్ల 100% రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం 50% రిజర్వేషన్ ఇవ్వాలా అనే ఒక సందిగ్ధాన్ని, గందరగోళం క్రియేట్ చేయడం సరైనది కాదు. 100% రిజర్వేషన్ ఇవ్వడానికి సంపూర్ణమైన అవకాశం ఉంది. ప్రభుత్వం ఆ దిశగా చర్య చేపట్టాలని చెప్పి కోరుతున్నాను. రెండవది దామాస్పత్ర రిజర్వేషన్. దామాస్పత్ర రిజర్వేషన్ అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆదివాసీ తెగల మధ్య సమానత్వం అవసరం ఉంది కాబట్టి సమానత్వం కోసం అవసరమైతే దామాస్పత్ర రిజర్వేషన్ అమలు చేయమని చెప్పింది తప్ప ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన నేతలకు గిరిజనులకు మధ్య దామాస్ పద్ధతి ప్రకారం రిజర్వేషన్ ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పలేదు. కానీ దామాస్ పద్ధతి రిజర్వేషన్ అనేసి ప్రభుత్వం ప్రకటించింది, కానీ ఒక స్పష్టమైన వైఖరి ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పట్లేదు. ట్రైబుల్కి నాన్ ట్రైబుల్కి రిజర్వేషన్కి సంబంధించి దామాస్ పద్ధతి ఇస్తారా, లేదా ట్రైబుల్ తెగల మధ్య దామాస్ పద్ధతి ఇస్తారనేది ప్రభుత్వం స్పష్టత చేయవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఇటీవల కాలంలో నిర్వహించిన వర్క్షాప్లో అధికారులందరూ వచ్చి పాల్గొంటున్నారు, కానీ దీని మీద స్పష్టమైన వైఖరి ప్రభుత్వం సైడ్ నుంచి ఇవ్వకుండా యువతకి, భయభ్రాంతులకి, గిరిజనులకి గందరగోళం సృష్టించే ప్రయత్నాన్ని ప్రభుత్వం పూనుకుంది. ఇది కూడా చాలా తప్పుడు పద్ధతి. ప్రభుత్వం 50% రిజర్వేషన్ ఇవ్వడం కాదు, దామాస్పత్ర రిజర్వేషన్ ఇవ్వడం కాదు, ఈ రెండు కూడా 5వ షెడ్యూల్ స్ఫూర్తికి చాలా తీవ్రమైన విఘాతం కలిగించేది, వ్యతిరేకమైనది. కాబట్టి ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఆదివాసుల పట్ల ఉంటే 100కు 100% రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ప్రభుత్వానికి డైరెక్ట్గా ఉంది. ప్రభుత్వం ఇందులో పొలిటికల్ డెసిషన్ తీసుకోవడం చాలా అవసరం. ఇందులో సాంకేతికంగా తీసుకొచ్చి న్యాయపరమైన చిక్కులు తీసుకొచ్చి ఇది కాదు అది కాదని చెప్పి మనం దాటవేసే ధోరణి ప్రభుత్వం చేయడం ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ప్రభుత్వం ఆర్టికల్ 46 ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం స్వయం నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. ముఖ్యంగా వెనుకబడిన వీకర్ సెక్షన్ సంబంధించిన దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీల పట్ల, మహిళల పట్ల ప్రభుత్వం తనకు తను స్వతహాగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అది భారత రాజ్యాంగానికి లోబడి నిర్ణయం తీసుకోవాలి. అటువంటి నిర్ణయాధికారం ప్రభుత్వం ఉండి కూడా ఈరోజు సాంకేతిక సమస్యల పేరుతో జాప్యం చేయడం సరైన చర్య కాదని చెప్పి మేము భావిస్తున్నాం. రిజర్వేషన్ ప్రభుత్వం అమలు చేయడం సాధ్యమేనా? ఎస్, ఈ రాష్ట్రంలో ఆదివాసులకు 100% రిజర్వేషన్ ఇవ్వడం, అమలు చేయడం రెండు కూడా సాధ్యమే. ఎందుకంటే భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా పేర్కొన్నది. ఆధునిక సమాజం పేరుతో ఈరోజు సమాజంలో జరుగుతున్న దోపిడీ, దౌర్జన్యాలు, వివక్షత నుంచి గిరిజనులు కాపాడడం కోసం సామాజికమైన భద్రత, ఆర్థికపరమైన భద్రత, పరిపాలన సౌలభ్యం కోసం 5వ షెడ్యూల్లో స్పష్టంగా పేర్కొంది. ఇందులో చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే 5వ షెడ్యూల్లో భూమి మీద గిరిజనులకు సంపూర్ణమైన హక్కు ఉందని చెప్పి సుప్రీంకోర్టే 1997లో సమతా జడ్జిమెంట్లో స్పష్టంగా పేర్కొంది. ప్రభుత్వం కూడా గిరిజన ప్రాంతంలో బలవంతంగా ఎటువంటి యాక్టివిటీ చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. గిరిజనుల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి చెప్పింది. 107 చట్టం కూడా చాలా స్పష్టంగా 5వ షెడ్యూల్డ్ బ్యాక్గ్రౌండ్లోనే అమలవుతుంది ఏజెన్సీలో. అంటే భూ బదలాయింపు నిషేధిత చట్టం అంటే గిరిజనుల మధ్య భూ బదలాయింపు ఉండాలి తప్ప నాన్ ట్రైబల్కి ఎటువంటి అవకాశం లేదని చెప్పి స్పష్టంగా చట్టంలో చెప్పింది. అనేక సుప్రీంకోర్టు తీర్పులో, రాష్ట్ర హైకోర్టు తీర్పుల్లో,
లేదంటే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తీర్పులో కూడా ఇటువంటి అంశాల ప్రస్తావనలో స్పష్టంగా ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ సమాజంలో అట్టాడుగున ఉన్నవారు ఆదివాసీ సమాజం ఈరోజు వరకు ఈ గిరిజన ప్రాంతంలో కొండదొర తెగ 74% మందికి ఇంకా చదువు అక్షరస్యత లేదు. ఇంకా బగ్దా తెగలో సుమారు 50% మంది అక్షరస్యత లేదు. పివిటిజీ తెగలో సుమారు 80% మందికి ఇంకా స్కూలు మొక్కలు కూడా తెలియని పరిస్థితి ఉంది. మహిళలు అయితే ఇంకా 100కి కొన్ని మండలాల్లో జీమాడుగులు ముంచింపుట్లు లాంటి అనేక చిన్న చిన్న మండలాల్లో చాలా తీవ్రమైన నిరక్షరాస్యులు ఉన్నారు. అంటే ఒక 10% 20% నిరక్షరాస్యులు ఈరోజు ఉన్న పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలోనే మొత్తం 49% నిరక్షరాస్యులు. అంటే ఈ రోజు వరకే స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పైన అవుతున్నా సంవత్సరానికి 1% రిజర్వేషన్ అమలు చేసి లేదంటే అక్షరస్యత పెంచిన సుమారు ఆదివాసుల రిజర్వేషన్ సుమారు 76-78% రిజర్వేషన్ పెరిగి ఉండాలి. కానీ దేశ రిజర్వేషన్లోనూ రాష్ట్ర రిజర్వేషన్తో పోల్చుకుంటే ఆదివాసుల రిజర్వేషన్ అత్యంత స్వల్పమైనది, అత్యంత తక్కువైనది. ఇది మండలాల వారీగా, తెగల వారీగా లేదా మహిళలు పురుషుల వారీగా చూస్తే మరి ఎంత దారుణమైన స్థితి ఈరోజు గిరిజన ప్రాంతంలో నెట్టబడి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో సామాజికంగా ఆదివాసీ ప్రజానీకంలో మనం అభివృద్ధి చేయడం కోసం ఉద్యోగం అనేది చాలా అత్యంత అవసరమైనది. సామాజిక భద్రత, ఆదివాసుల ఆత్మ గౌరవం, ఆత్మ అభిమానంతో బ్రతకగలిగే ఒక రిజర్వేషన్ ఉద్యోగం అనేది ప్రభుత్వం కల్పించడం అత్యంత అవసరమైన అని చెప్పి మేము భావిస్తున్నాం. ముఖ్యంగా 5వ షెడ్యూల్ ఈ అంశాలను నొక్కి చెప్తూ 5వ షెడ్యూల్ క్లాస్ 1 ప్రకారంగా గవర్నర్ గారికి అధికారం ఉంది రాష్ట్రంలో, క్లాస్ 2 ప్రకారంగా రాష్ట్రపతి గారికి అధికారం ఉంది. అందుకే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 5వ షెడ్యూల్ క్లాస్ 2 పారాగ్రాఫ్ 5 క్లాస్ 2 ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తూ చట్టబద్ధత కల్పించమని స్పష్టంగా చెప్పింది. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే టీఎస్సీ రిజర్వేషన్ పాస్ చేయాలి, తీర్మానం ప్రవేశపెట్టాలి, తీర్మానం ఆమోదించి గవర్నర్ ద్వారా రిజర్వేషన్ అమలుకి ప్రక్రియ చేపట్టాలి. గత ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2020 జూన్లో రిజర్వేషన్కి సంబంధించిన విషయంలో టీఎస్సీ తీర్మానం చేసింది. ఆ రోజు పెద్ద ఎత్తున ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఉద్యమాలు, బంధువులు, ర్యాలీలు చేస్తే ప్రభుత్వం దిగి వచ్చి ఆ టీఎస్ తీర్మానం చేసింది. టీఎస్ తీర్మానం చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత ప్రభుత్వం గిరిజనుల రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేసింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి భిన్నంగా నేను రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు రిజర్వేషన్ సంబంధించి ఇవ్వలేదు. 5వ షెడ్యూల్ క్లాస్ 2 ప్రకారంగా గవర్నర్ గారు రిజర్వేషన్కి సంబంధించిన ఒక రెగ్యులేషన్ ఇచ్చి దానికి అనుగుణంగా రాష్ట్రపతి గారికి పంపిస్తే తక్షణమే అమలుకు సంబంధించి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇది న్యాయపరంగా చిక్కులు లేవు ఇక్కడ, లేదంటే సాంకేతికంగా ఎక్కడే ఆటంకం లేదు. ప్రభుత్వం చేయాలని చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్ గిరిజనులకు వచ్చే అవకాశం ఉంటుందనేది మేము భావిస్తున్నాం. సార్, 371Dకి వ్యతిరేకంగా జీవో నెంబర్ 3 ఉందని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? సుప్రీంకోర్టు తీర్పు మనం అందరూ చదివే ఉంటారు, అందరూ తెలుసుకొని ఉంటారు. గవర్నర్ గారికి ఉన్న అధికారాన్ని రాష్ట్రపతి గారికి ఉన్న అధికారం మధ్య పోటీ పెట్టి సుప్రీంకోర్టు చూసింది. ఇది తప్పుడు పద్ధతి. ఈ భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టుకి ఎంత విలువ ఉందో, ఎంత పరిధి ఉందో, రాష్ట్రపతి గారికి కూడా అంత పరిధి ఉంది, అంత గౌరవం ఉంది, అంత అధికారం ఉంది. గవర్నర్ గారికి కూడా ఉన్న అధికారం అంతే ఉంది. ఎందుకంటే ఇది భారత రాజ్యాంగంలోనే ప్రాథమిక సూత్రంలో ఇది ఒక భాగం తప్ప ఈయనకి ఆయన వ్యతిరేకం కాదు, ఆయనకి ఈయన వ్యతిరేకం కాదు. కాబట్టి ఈ రాష్ట్రంలో గవర్నర్ గారికి 5వ షెడ్యూల్లో ప్రత్యేకంగా ఒక పదం పెట్టారు. రాజ్యాంగంలో ఎటువంటి నిబంధన ఉన్నప్పటికీ గవర్నర్ గారు ఇచ్చిన ఉత్తర్వులు అమలవుతాయి 5వ షెడ్యూల్ అని చెప్పి స్పష్టంగా పేర్కొంది. ఇదే అంశాన్ని భారత రాష్ట్రపతి గారికి 371D ఆర్టికల్లో కూడా ఇదే అంశాన్ని పేర్కొన్నారు. 370D1 ఆర్టికల్ ఏం చెప్తుంది? జోనల్ వ్యవస్థ ఉద్యోగాల సంబంధించి రిక్రూట్మెంట్ చేస్తుంది. లోకల్ వారికి 75%, నాన్ లోకల్ వారికి 25% ఉద్యోగాలు అని చెప్పి 371D ఆర్టికల్ సంబంధించిన దాంట్లో స్పష్టంగా చెప్తుంది. 5వ షెడ్యూల్ ఏం చెప్తుంది? షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనులకు 100% రిజర్వేషన్ ఇవ్వాలని మాత్రమే చెప్తుంది. అంటే జోనల్ వ్యవస్థలో ఉన్న 371D ఒక ఆర్టికల్ని తీసుకొచ్చి 5వ షెడ్యూల్లో ఉన్న ఒక భారత రాజ్యాంగంలో మినీ రాజ్యాంగం ఉన్న 5వ షెడ్యూల్తో పోటీ పెట్టి ఇది సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది చాలా గందరగోళమైన విషయం. ఇందులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో గవర్నర్ గారి ఒక అధికారిని ప్రశ్నించినప్పుడు దానికి సమాధానంగా ప్రభుత్వం నిలబడి
దానికి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రోజు సుప్రీంకోర్టులో ఆ రకమైన జవాబు ఇవ్వకపోవడం వల్లనే సుప్రీంకోర్టు వన్ సైడ్గా ఈరోజు గిరిజనుల రిజర్వేషన్ కొట్టేసింది. అందుకే తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఇది ప్రభుత్వం గమనించి ఈ రెండింటి మధ్య వైరుధ్యాన్ని మనం అర్థం చేసుకొని ఇది వివాదం కాదు, ఎవరికి ఉన్న స్వతంత్ర అధికారం వారికి ఉంది, దాన్ని అమలు చేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉందనే విషయాన్ని మనం గమనించాలని చెప్పి కోరుతున్నాం. మెగా డిఎస్సిలో గిరిజనులు 100% రిజర్వేషన్ కోరుకుంటున్నారు. సుప్రీంకోర్టు కొట్టివేసింది. సో ఈ సమయంలో న్యాయ పోరాటం చేసే అవకాశం ఉందా సార్? మెగా డిఎస్సిలో స్థానిక ఆదివాసులు 100% టీచర్ పోస్ట్ కావాలని ఇప్పటికీ దాదాపు జీప్ యాత్రలు ప్రారంభించారు. బంధువుల ర్యాలీలు గిరిజనులు కూడా చేపట్టారు. ప్రభుత్వం ఏదో స్పందించి ఏదో న్యాయం చేస్తానని ప్రకటన చేసిన తప్ప ఈరోజు వరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎక్కడ ఇవ్వలేదు. కానీ డిఎస్సి నోటిఫికేషన్ ప్రకారంగా న్యాయ పోరాటం చేయడానికి అవకాశం అయితే ఇక్కడ లేదు. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్లో 100% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే మనం న్యాయ పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ డిఎస్సి నోటిఫికేషన్లో స్పష్టంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కోసం పేర్కొంది. కాబట్టి ఇక్కడ న్యాయ పోరాటానికి ఎటువంటి అవకాశం అనేది ఇక్కడ సాధ్యం కాదు, అవకాశం లేదు. కానీ డిఎస్సి నోటిఫికేషన్లో పేజీ నెంబర్ 11లో ఒక స్పష్టమైన ఒక పారాగ్రాఫ్ అక్కడ పెట్టింది. ఈ డిఎస్సి నోటిఫికేషన్ని రద్దు చేయవచ్చు, కొనసాగించవచ్చు. డిఎస్సిలో పేర్కొన్న 16,000 టీచర్ పోస్టులు పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఇవన్నీ చేసే అధికారం కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఉంది అని చెప్పి స్పష్టంగా పేర్కొంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనను ఉపయోగించుకొని మెగా డిఎస్సిలో పేర్కొన్న 16,000 టీచర్ పోస్టుల్లో గిరిజనులకు సంబంధించిన 5,000 పోస్టులు ఈ డిఎస్సిలో మినహాయించి డిఎస్సిలో తగ్గించి గిరిజనుల కోసం రిజర్వే చేయాలని చెప్పి ప్రభుత్వానికి మేము కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు 100% రిజర్వేషన్ ఎప్పుడు ఇస్తారో ఆ రోజే ఈ 5,000 టీచర్ పోస్టులు గిరిజనులతో భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ నేను దాఖలు చేశాను. ఆదివాసీ గిరిజన సంఘంగా జీవో నంబర్ 3 సాధన కమిటీగా నేను సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాను. ఆ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక సమర్థవంతమైన వాదన, సమర్థవంతమైన చర్య అనేది ప్రభుత్వం తీసుకోలేదు. అందుకే ఈరోజు గిరిజన అభ్యర్థులు చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. గిరిజనులకి న్యాయ పోరాటం చేయగలిగే దమ్ము, ధైర్యం, శక్తి, సామర్థ్యం, ఆర్థిక వనరులు ఉంది చాలా తక్కువ. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మరింత బాధ్యతగా చొరవ తీసుకుని గిరిజనులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గిరిజనులకు 100% రిజర్వేషన్ ఇవ్వడం సమానత్వానికి వ్యతిరేకమని సుప్రీంకోర్టు చెప్పింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? సుప్రీంకోర్టు సమానత్వం సంబంధించిన విషయంలో చాలా స్పష్టంగా పేర్కొంది. ఆర్టికల్ 14 నుండి 16 వరకు సమానత్వం సంబంధించి చెప్తుంది. గిరిజనులకి 100% రిజర్వేషన్ ఇవ్వడం, ఉద్యోగం ఇవ్వడం అక్కడ ఉన్న నాన్ ట్రైబుల్తో పోల్చుకుంటే సమానత్వం కాదు, నాన్ ట్రైబుల్కి అన్యాయం జరుగుతుందని చెప్పి సుప్రీంకోర్టు అక్కడ పేర్కొంది. దాని అర్థం స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21లో కూడా స్పష్టంగా ఒక అంశం ఉంది. విద్య ప్రాథమిక హక్కు. విద్య అందించే బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని చాలా స్పష్టంగా చెప్పింది. విద్య అందించాలంటే ఏం చేయాలి ప్రభుత్వం? ఈ గిరిజన తెగలు 34 తెగలకి ప్రతి తెగకు ఒక ప్రత్యేకమైన భాష, ప్రత్యేకమైన సంస్కృతి, ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలు ఉన్నాయి. ఈ రోజు వరకు ఒక తెగ మాట్లాడుతున్న భాష ఇంకొక తెగ అర్థం కాని పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. భారత రాజ్యాంగం కూడా స్పష్టంగా చెప్పింది 10,000 మంది ప్రజలు మాట్లాడుతున్న ఒక భాషకి ప్రత్యేకమైన లిపి కనుక్కొని అభివృద్ధి చేయమని చెప్పి కూడా స్పష్టంగా భారత రాజ్యాంగంలో చెప్పింది. కానీ ఇప్పటి వరకు గడిచిన కాలంలో ఏ ప్రభుత్వం ఆ రకంగా కృషి చేయలేదు. అంటే గిరిజన భాషకు ఒక లిపి కనుక్కొని దాన్ని అభివృద్ధి చేద్దామనే ప్రయత్నం అక్కడ చేయలేదు. ఒక త్రిపుర రాష్ట్రంలో సిపిఎం పార్టీ, వామపక్ష పార్టీలు అధికారులు ఉన్నప్పుడు అక్కడ ఆదివాసులు మాట్లాడుతున్న కోక్ బరక్ భాషని రాష్ట్ర అధికార భాషగా అక్కడ ప్రభుత్వం గుర్తించింది, దాన్ని లిపి కనుక్కుంది. అందుకే త్రిపుర లాంటి రాష్ట్రంలో లిటరేచర్ పర్సెంట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రకమైన చర్య ప్రభుత్వం ఎక్కడ చేపట్టలేదు. అందుకే ఆ రోజు ఎన్టీఆర్ గారు కూడా దాన్ని గ్రహించి 1980 దశకంలోనే ఆయన జీవో నంబర్ 7 ఇచ్చాడు. గిరిజనులకి గిరిజన భాష మాట్లాడే వారితో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తే గిరిజనులు జనజీవన స్రవంతిలో పెరిగేదానికి అవకాశం ఉంది, వచ్చేదానికి అవకాశం ఉంది అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఉన్న హోదాలో ఎన్టీఆర్ గారు
ఆ రోజు జీవో నంబర్ 7 తీసుకొచ్చాడు. 1000 పాఠశాలలు ఏర్పాటు చేశారు. దానికి అనుగుణంగానే 100% రిజర్వేషన్ అమలు చేసే ప్రక్రియ ప్రభుత్వం చేపట్టింది. ఇటువంటి నేపథ్యంలో గిరిజనులకు విద్య అందించడం అంటే ఈ రకమైన చర్య చేపడితేనే గిరిజనులకి విద్య అందుతుంది. అప్పుడే విద్య ప్రాథమిక హక్కుగా మారేదానికి అవకాశం ఉంది. లేకపోతే ఏమవుతుంది? గతంలో నాన్ ట్రైబల్ని గిరిజన ప్రాంతంలో టీచర్లకు నియమించినప్పుడు డ్రాప్అవుట్ సంఖ్య పెరిగిపోతుంది, టీచర్లు గైరాజుల సంఖ్య పెరిగిపోతుంది. అంతేందుకు ఇటీవల కాలంలో జీవో నంబర్ 3 రద్దు చేసిన తర్వాత మైదాన ప్రాంతం నుంచి అనేక మంది టీచర్లను డిప్యుటేషన్, ట్రాన్స్ఫర్స్, బదిలీల పేరుతో ఈ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు. చాలామంది ఈరోజు మెడికల్ లీవ్ల పేరుతో, లాంగ్ లీవ్ పేరుతో సెలవులు పెట్టి చాలామంది వెళ్ళిపోయారు. స్కూల్స్ అన్ని మూతపడి ఉన్నాయి. ఈరోజు వరకు స్కూల్స్ అన్ని నడుస్తున్నాయంటే ఈరోజు మాతృభాష విద్య బోధించే ఆదివాసీ యువకుల చేతనే స్కూల్స్ నడుస్తున్న పరిస్థితి. ఈరోజు ప్రైమరీ స్కూల్స్లో చాలా చోట్ల స్కూల్స్లో రెగ్యులర్ టీచర్లే లేకుండా పోయారు. మరి వారందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎప్పుడు అందుతుంది? ఎలాగంతుంది? కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాంటిటీ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ప్రాథమిక విద్య అనేది అత్యంత అవసరమైనది. ప్రాథమిక విద్యా బోధన చేయాలంటే అమ్మా భాష తెలిసిన వాళ్ళు మాత్రమే బోధించగలరు. కాబట్టి ఈ ప్రాంతంలో విద్య ప్రాథమిక హక్కు కాబట్టి ప్రాథమిక హక్కు అందించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పి మేము కోరుతున్నాం. 2 సమానత్వం సంబంధించి, సమానత్వం దేంట్లో గిరిజనులు సమానత్వంగా ఉన్నారో చెప్పమనండి. ఏజెన్సీలో గిరిజన నేతలు గిరిజనులతో సమానత్వం లేరు, 100% ఉద్యోగాలు గిరిజనులకు ఇచ్చేస్తే గిరిజన నేతలకు అన్యాయం జరుగుతుందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఎగ్జాంపుల్ కేఆర్పురం ఐటీడీ అని పేర్కొంది. కేఆర్పురం ఐటీడీఏలో 60% మంది నాన్ ట్రైబల్ ఉన్నారు, 40% మంది ట్రైబల్స్ ఉన్నారు కదా, అక్కడ 100% రిజర్వేషన్ అమలు చేస్తే అక్కడ నాన్ ట్రైబల్కి అన్యాయం జరుగుతుందని చెప్పి సుప్రీంకోర్టులో పేర్కొంది. కానీ ఎక్కడో 1-2 చోట్ల జనాల సంఖ్యను బట్టి మనం మాట్లాడితే సాధ్యం కాదు. భారత పౌరుడు అనేది బ్రతికేదానికి ప్రతి ఒక్క హక్కు ఉంటుంది, ఎక్కడైనా బ్రతకవచ్చు, అది ఇబ్బంది ఏం కాదు. కానీ బ్రతుకు తెరువు కోసం రావడం వేరు. ఈ ప్రాంతంలో వచ్చి భూమి ఆక్రమించి, గిరిజన చట్టాలను ధిక్కరించి భూమి ఆక్రమించి ఈ ప్రాంతంలో రాజకీయ పెత్తనం, ఉద్యోగ పెత్తనం, లేదంటే ఇతర వ్యాపార పెత్తనం చేస్తామంటే చాలా దుర్మార్గమైంది. ఈ గిరిజన ప్రాంతాల్లో జరుగుతుంది ఇదే ఎక్కువ. ఈరోజు భారత రాజ్యాంగం 5వ షెడ్యూల్ని ధిక్కరించి ఎక్కువ మంది, చాలామంది బ్రతుకు తెరువు కోసం వచ్చి ఆదివాసీ ప్రాంతాన్ని ఈరోజు ఆక్రమించి ఈరోజు దౌర్జన్యం చేస్తున్న పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, లాడ్జీలు, రిసార్ట్లు ఇవన్నీ పెట్టి రాజకీయాలు శాసిస్తూ డబ్బులు కూడబెట్టి ఆ డబ్బులతో హైకోర్టులు, సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి గిరిజన హక్కుల చట్టాలని రద్దు చేయడానికి అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు 1/70 చట్టాన్ని కూడా సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ కేసు నమోదైన అంశం కూడా మనందరికీ తెలుసు. ఇటువంటి పరిస్థితులు నేను ప్రభుత్వం స్పష్టంగా అడగదలుచుకున్నాం. గిరిజనులు దేంట్లో సమానత్వంగా ఉన్నారు? ఎగ్జాంపుల్ నేను ముందే చెప్పాను. లిటరసీ, అక్షర శాతం, లిటరసీ పర్సెంటేజ్లో 49% గిరిజనులు ఉంటే ఇలా రాష్ట్రంలో ఉన్న సాధారణ అక్షర శాతం 62% ఉంది. దేశ అక్షర శాతం దాదాపు 94% పైన ఉంది. మరి గిరిజనులు ఎక్కడ సమానత్వంగా ఉన్నారండి? ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గిరిజనులు కాగలుగుతున్నాడా? సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జి గిరిజనులు కాగలుగుతున్నారా? ప్రధానమంత్రి గిరిజన కాగలుగుతున్నాడా? ఈరోజు గౌరవ రాష్ట్రపతి ఆదివాసీ మహిళ ఉందని ఆదివాసులు మురిచిపోయారు. కానీ భారతదేశంలో అత్యున్నతమైన పార్లమెంటు ప్రారంభానికి ఒక ఆదివాసీ మహిళని కూడా ఆహ్వానించకుండా వివక్షత చూపెట్టిన పరిస్థితి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మనం చూసాం. అంటే అత్యున్నతమైన రాజ్యాంగ హోదా కలిగిన ఒక ప్రధానమైన భారత ప్రథమ పౌరులు ఉన్న ఒక వ్యక్తినే ఈరోజు అవమానకరంగా, వివక్షతకరంగా చూపెడుతున్నప్పుడు ఎక్కడ సమానత్వం ఉంది? కాబట్టి సమానత్వం కోసం మాట్లాడితే గిరిజనులకి సంబంధించిన ఉద్యోగంలో వాటా కాదు, రాజకీయాల్లో వాటా కావాలి, ఆస్తిలో వాటా కావాలి, ప్రభుత్వం సాధిస్తున్న నిధుల్లో కూడా వాటా ఇవ్వాలని చెప్పి ట్రైబల్ సప్లాన్ చట్టం కూడా స్పష్టంగా చెప్తుంది. కానీ ఇటువంటి నేపథ్యంలో గిరిజనులకి సమానత్వం అనే పేరుతో అన్యాయం చేయకుండా గిరిజనులకి సమాన అవకాశాలు కల్పించడం కోసం ప్రభుత్వం ఏం చేయాలో ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి కోరుతున్నాం. సార్, ఈ మెగా డిఎస్సిలో గిరిజనులకు 100% రిజర్వేషన్ ఇవ్వాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? ఇది మంచి ప్రశ్న. చాలామంది యువకుల్లో కూడా ఈ ప్రశ్న మెదులుతుంది. మెగా డిఎస్సిలో 100% టీచర్ పోస్ట్ ఇవ్వాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే గిరిజన సలహా మండలిని సమావేశం పరిచి గిరిజన ప్రాంత పోస్టులన్నీ గిరిజనులకు ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసి రాష్ట్ర గవర్నర్ ద్వారా మెగా డిఎస్సిలో పేర్కొన్న పోస్టులను కుదించాలి ప్రభుత్వం. ఈ చర్య ప్రభుత్వం తక్షణమే చేపట్టాలి. 2, మెగా డిఎస్సిలో కూడా పేజీ నెంబర్ 11లో చాలా స్పష్టంగా పేర్కొంది. టీచర్ పోస్టులు కుదించవచ్చు, పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పి స్పష్టంగా పేర్కొంది. దీనికోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేయాల్సిన అవసరం లేదు. మెగా డిఎస్సికి మేము వ్యతిరేకం కూడా కాదు. కాబట్టి ప్రభుత్వానికి మేము అడుగుతుంది, గిరిజన ప్రాంతంలో మా ఉద్యోగంలో మాకు వాటా ఇవ్వండి, మా ప్రాంతంలో మాకు పరిపాలన చేయనివ్వండి. ఇదే మేము అడుగుతున్నమాట. ఇది భారత రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్పింది. పీసా యాక్ట్లో 100% రిజర్వేషన్ చెప్పింది.
జెడ్పీటీసీ ఎంపీపీ ఎన్నికల్లో 100% రిజర్వేషన్ చెప్పింది. అంతవరకు ఎందుకు? మొన్న కానిస్టేబుల్ సంబంధించిన రిజల్ట్ కూడా ప్రభుత్వం ఇచ్చింది. నోటిఫికేషన్ స్పష్టంగా చెప్పింది. గవర్నమెంట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 371D ఆర్టికల్ ప్రకారంగా వచ్చిన చట్టం ప్రకారంగా స్థానిక గిరిజనులకి 75% ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగం, కానిస్టేబుల్ గిరిజనులకి ఇవ్వాలని స్పష్టంగా చెప్పింది. మరి ప్రభుత్వం ఈ రకమైన చర్యలు, అనేక రకమైన నిబంధనలు, అనేక చట్టాలు ఇవన్నీ కూడా గిరిజనులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇది కేవలం టీచర్ పోస్ట్ కోసమే తీసుకొచ్చి వితండవాదం చేసి గిరిజనులకు అన్యాయం చేసే ప్రయత్నం చేయవద్దు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే చేయడం కోసం ఆగస్టు 9న గిరిజనులకి మెగా డిఎస్లో పేర్కొన్న పోస్టులు 100% పోస్టులు గిరిజనులకు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇంకోటి 100% రిజర్వేషన్ కొట్టేసింది సార్. రేపు ప్రభుత్వం రిజర్వేషన్ ఇస్తే ఎదుర్కొనే సమస్యలు ఏంటి? సుప్రీంకోర్టు 100% రిజర్వేషన్కి సంబంధించి అనేక అంశాలు చర్చించాం దీని ముందు. కానీ 100% రిజర్వేషన్ ఇస్తే సుప్రీంకోర్టులో కానీ ఇతర ప్రాంతంలో సవాలు ఎదుర్కొనే అవకాశం లేకుండా చర్య తీసుకునే అవకాశం భారత రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఉంది. ఒకటి, 100% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించి వాటిని తీసుకెళ్ళి 9th షెడ్యూల్లో చేర్పిస్తారు. 9th షెడ్యూల్లో చేర్పిస్తే న్యాయ సమీక్షకు కానీ పరిపాలన సమీక్షకు కానీ అతీతమైనది. కాబట్టి ఎటువంటి కోర్టులు ఇంకేం చేసే అవకాశం లేదు. ఒకళ్ళు రద్దు చేయాలంటే మళ్ళీ భారత పార్లమెంటో లేదంటే అసెంబ్లీ సమావేశం పెట్టి రద్దు చేయాలి తప్ప ఈ రకమైన అవకాశం అనేది ఎక్కడ రాదు. కాబట్టి 100% రిజర్వేషన్ ఇవ్వడం అనేది చాలా న్యాయబద్ధమైంది, చట్టబద్ధమైంది. దాని రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. కానీ ప్రభుత్వం వాటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు ప్రభుత్వం అనేక చట్టాలు ఇవన్నీ చేస్తున్నప్పటికీ వాటి రక్షణ కల్పించే పద్ధతులు చేయకుండా ఈరోజు వితండవాదం చేసే పద్ధతిలో, గిరిజనులకు అనుగుణమైన పద్ధతిలో వ్యవహరించే చర్య అక్కడ చేపట్టట్లేదు. మన భారత రాజ్యాంగం సంక్షేమ రాజ్యాంగం, మన ప్రభుత్వాలు సంక్షేమ ప్రభుత్వాలు. అందుకే ప్రభుత్వాలు ఉచితాల మీద ఉచితాలు అందరికీ ప్రకటిస్తూ ఉన్నాయి. సంక్షేమ ప్రభుత్వం కాబట్టి ప్రకటిస్తుంది. సంక్షేమ పథకాలకు మేము వ్యతిరేకం కాదు. ఇది కూడా గిరిజన సంక్షేమంలో భాగమే. 100% రిజర్వేషన్ ఇవ్వడం, గిరిజనులకు ఉద్యోగాలు ఇవ్వడం గిరిజన సంక్షేమ శాఖలో భాగమే. ఈ సంక్షేమంలో భాగంగా ఉన్నప్పుడు సంక్షేమాన్ని కాపాడాల్సిన బాధ్యత భారత రాజ్యాంగం మీద ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు ఆ రకమైన చర్య తీసుకోవట్లేదు? తీసుకోవాలి. అందుకే ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం తక్షణమే మెగా డిఎస్సిలో పేర్కొన్న ఏజెన్సీ ప్రాంత పోస్టులకి 100% రిజర్వేషన్ కల్పించు, రిక్రూట్మెంట్ చేసి వాటిని తీసుకుని 9th షెడ్యూల్లో చేర్పించాలని చెప్పి ప్రభుత్వానికి మేము కోరుతున్నాం. సరే, మెగా డిఎస్సిలో గిరిజనులకు 100% రిజర్వేషన్ ఇవ్వకపోతే జరిగే నష్టం ఏంటి సార్? గిరిజనులకు 100% రిజర్వేషన్ ఇవ్వకపోతే గిరిజనులకు తీవ్రమైన నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే సుమారు 18,000 మంది ఈరోజు టీచర్ పోస్ట్కి ఎలిజిబిలిటీ కలిగిన వాళ్ళు ఉన్నారు. అందులో 12,000 మంది ఐటీడీ కేవలం పాడర్ ఐటీడీలోనే 12,000 మంది డిఎస్సి అభ్యర్థులు డిఎస్సి ఉద్యోగానికి అర్హత సాధిస్తూ టెట్ పాస్ అయి ఉన్నారు. 12,000 మంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ఈ టీచర్ పోస్ట్ ఒకటే కాదు, జివో నెంబర్ 3 లాంటిది 100% రిజర్వేషన్ అనేది మొత్తం 29 డిపార్ట్మెంట్లో 35 రకాల పోస్టులు గిరిజనులకు రిజర్వ్ చేసి ఉంది. డిఎస్సిలో పేర్కొన్న మొత్తం 5,000 పోస్టులు, ఏజెన్సీ పోస్టులు. 5,000 మందితో అందరికీ ఉపాధి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా 30,000-40,000 మంది నిరుద్యోగులు చదువుకొని ఈరోజు పట్టా చేతికి పట్టుకొని తిరుగుతున్న పరిస్థితి. చేపల చెరువులు పనిచేస్తున్నారు. గంజాయి కేసులో సుమారు అల్లూరు జిల్లా నుంచి ఏజెన్సీ నుంచే సుమారు 900 మంది సెంట్రల్ జైలు, విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈరోజు అనేక రకమైన అసాంఘిక కార్యకలాపాల్లో గిరిజన యువత పాల్గొంటున్నారు. కొన్ని చోట్ల సెక్స్ రాకెట్లో కూడా గిరిజన మహిళలు పాపం ఇరుక్కుపోయి ఉన్నారు. ఉపాధి పనులకు వెళ్ళి చాలా రకం గోవా ప్రాంతంలో ఆ రకమైన పరిస్థితి దాపరించింది. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, విజయనగరం ఇటువంటి టౌన్లో అన్ని చోట్ల కూడా గిరిజన యువత ఒక బానిసగా కూలీలాగా పనిచేస్తున్న పరిస్థితి. షాపింగ్ మాల్స్లో, హోటల్స్లో అన్నింటిలో కూడా చేస్తున్న పరిస్థితి. తక్కువ జీతం చేస్తున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం 100% రిజర్వేషన్ ఇవ్వకుండా కార్పొరేట్ కంపెనీలకు, ప్రైవేట్ కంపెనీలకు ఉద్యోగ మేళ పేరుతో ఇక్కడ నుంచి గిరిజన యువకుల్ని సమీకరించి తక్కువ వేతనంకి ఇచ్చే విధంగా తీసుకెళ్ళి టౌన్లో ప్రభుత్వమే సరఫరా చేస్తున్న పరిస్థితి. చీప్ లేబర్లుగా గిరిజనులు వాడుకుంటున్న పరిస్థితి. ఇది చాలా దారుణమైన స్థితి. అందుకే ప్రభుత్వం ఈరోజు ఇటువంటి అమూల్యమైన యువతను ప్రభుత్వం వాడుకోగలిగితే గిరిజన ప్రాంతం సమగ్రమైన అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది.
ఈరోజు శాంతి భద్రతల విఘాతం లేకుండా గిరిజన ప్రాంతం అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. అందుకే 5వ షెడ్యూల్లో గవర్నర్ గారికి స్పష్టమైన అధికారం ఉంది. శాంతియుత పరిపాలన, గిరిజనుల రక్షణ పరిపాలన, మంచి పరిపాలన చేసే క్రమంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు, గవర్నర్కి అటువంటి అధికారం ఉందని చెప్పి స్పష్టంగా 5వ షెడ్యూల్ చెప్పింది. పీస్ గవర్నమెంట్, గుడ్ గవర్నమెంట్ అని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఇటువంటి నేపథ్యంలో గిరిజన యువతని గిరిజన ప్రాంతంలో సరైన మార్గంలో ఉంచవలసిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. ఈరోజు సోషల్ ఎలిమెంట్ వ్యక్తులుగా మనం తయారు చేసే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరించకూడదు. ఇది ఇప్పుడు ప్రభుత్వం ఏజెన్సీలో చాలా దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి భవిష్యత్తులో గిరిజనులకి చాలా ఏజెన్సీ ప్రాంతం నష్టపోయే అవకాశం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. సార్, మా చివరి ప్రశ్న, ఎక్కువ డిఎస్సి అభ్యర్థులు, గిరిజన అభ్యర్థులు అడిగిన ప్రశ్న, మెగా డిఎస్సికి స్పెషల్ డిఎస్సికి తేడా ఏంటి? రైట్, చాలామంది యువత చాలా గందరగోళంగా ఉన్నారు. ఉద్యమాల్లో పాల్గొంటున్న యువత కూడా దీని మీద చాలా గందరగోళంగా ఉన్నారు. అనేక సంఘాలు, అనేక మేధావుల్లో కూడా ఇటువంటి గందరగోళ పరిస్థితిని కనిపిస్తుంది. మెగా డిఎస్ అనేది రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నోటిఫికేషన్ ఇచ్చి నిర్వహించేదాన్ని మెగా డిఎస్ అంటాం. ఆదివాసీ స్పెషల్ డిఎస్సి అనేది పాడేరు అంటే ఐటీడీఏలో, ప్రతి ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ద్వారానే నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేసే ప్రొసీజర్ అది. ఈ రెండింటి మధ్య రిక్రూట్మెంట్లో కూడా చాలా ప్రొసీజర్ ఉంది. రెండు, మనం మెగా డిఎస్సికి సంబంధించి అడుగుతుందంటే, మెగా డిఎస్సిలో 100కి 100% రిజర్వేషన్ ఉంది. ఈరోజు వరకు నోటిఫికేషన్లో పేర్కొనబడలేదు. కాబట్టి 100% రిజర్వేషన్ మెగా డిఎస్లో అమలుకు సంబంధించి ప్రభుత్వం మోడిఫికేషన్ ఆర్డర్ ఇస్తేనే 100% రిజర్వేషన్ మెగా డిఎస్లో వస్తుంది. కానీ మెగా డిఎస్లో మోడిఫికేషన్ ఆర్డర్ ఇవ్వడానికి అవకాశం ఉందా, ప్రభుత్వం ఆ రకంగా ఇస్తుందా లేదా అనే దానికన్నా, ప్రభుత్వం మెగా డిఎస్లో పేర్కొన్న పోస్టులన్నీ తగ్గించి, కుదించి, గిరిజన ప్రాంత పోస్టులన్నీ కలిపి మరోసారి రిక్రూట్మెంట్ చేసే ప్రొసీజర్నే ఆదివాసీ స్పెషల్ డిఎస్సి అంటారు. ఈ స్పెషల్ డిఎస్సి అనేది 5వ షెడ్యూల్ ఏరియాలోను మాత్రమే రిక్రూట్మెంట్ చేస్తారు. ఈ రిక్రూట్మెంట్ చేసే అధికారం కూడా ఐటీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్కి మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చేయాలి. ముఖ్యంగా గిరిజన సంక్షేమ శాఖలో ఆదివాసీ స్పెషల్ డిఎస్సి ఎక్కువ సందర్భంలో నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేసే సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వం జనరల్ డిఎస్సిలో పేర్కొన్న పోస్టులు కొన్ని సందర్భంలో గవర్నమెంట్ స్కూల్స్లోను, మండల పరిషత్, జిల్లా పరిషత్లో కూడా రిక్రూట్మెంట్ చేసే సందర్భాలు ఉన్నాయి. అయినా 100కి 100% రిజర్వేషన్ ఇచ్చి జనరల్ డిఎస్సిలో కూడా రిక్రూట్మెంట్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి మెగా డిఎస్సికి జనరల్ డిఎస్సి మధ్య పోటీ పెట్టి గందరగోళం చేయాల్సిన అవసరం లేదు. మనం మెగా డిఎస్సిలో పేర్కొన్న పోస్టులు ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించి ఇస్తే సంతోషమే, ఇవ్వకపోతే పోస్టులను కుదించి స్పెషల్ డిఎస్ కింద రిక్రూట్మెంట్ చేసి ఇవ్వాలని చెప్పి మనం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. మీరు చెప్పిన సమాధానాలు మా గిరిజనుల అభ్యర్థులు అవగాహన చేసుకుంటారని, అలాగే ప్రభుత్వం మా గిరిజనులకు 100% రిజర్వేషన్ కల్పించి ఈ డిఎస్సిలో రిక్రూట్మెంట్ చేస్తుందని ఆశించి మన వీక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.